మరో బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి రేవంత్ సోదరుడు కొండలరెడ్డికి మామ సోదరి పద్మారెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వారికి అక్రమంగా సేల్ డీడ్ చేశారని పిటిషన్ దాఖలైంది. ఈ భూమిపై స్టేటస్ కో విధిస్తూ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నానక్రాంగూడలోని సర్వే నెంబర్ 75/1లో 2.10 ఎకరాల నిషేధిత భూమిని కొండలరెడ్డి సోదరి పద్మారెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. జనచైతన్య హౌసింగ్ లిమిటెడ్ సిఎండి మండల సుధాకర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణ జూన్ 11కి వాయిదా వేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. రేవంత్ సోదరుడు కొండలరెడ్డికి మామ సూదిని పద్మారెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వారికి అక్రమంగా సేల్ డీడ్ చేశారని పిటిషన్ దాఖలైంది. ఈ భూమిపై స్టేటస్ కో విధిస్తూ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మొత్తానికి మామ సూదిని పద్మారెడ్డికి అలాగే రేవంత్ సోదరుడు కొండలరెడ్డికి అయితే నోటీసులు జారీ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? నానక్రాంగూడ భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి అలాగే ఆయన మామ సూదిని పద్మారెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులను జారీ చేసింది. రేవంత్ రెడ్డి సోదరుడు మామకు అక్రమంగా సేల్ డీడ్ చేశారని పిటిషన్ అనేది దాఖలైంది. వ్యతిరేకంగా భూమిపై స్టేటస్ కో విధిస్తూ అధికారులకు నోటీసులను జారీ చేసింది హైకోర్టు. నానక్రాంగూడలోని సర్వే నెంబర్ 75/1లో 2.10 ఎకరాల నిషేధిత భూమిని అధికారులు రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి మామ సూదిని పద్మారెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జనచైతన్య హౌసింగ్ లిమిటెడ్ సిఎండి మండల సుధాకర్. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విని సదరు భూమిపై స్టేటస్ కో విధిస్తూ అధికారులతో పాటు కొండలరెడ్డికి అలాగే మామ సూదిని పద్మారెడ్డికి నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను జూన్ 11వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.